హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్నెల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. సో చాలా రోజులు అయిపోయింది నేను బ్లాగ్ షూట్ చేసి, లైక్ ఇట్లా ఫోన్ పట్టుకుంటే ఎట్లనో అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ యూనివర్సిటీకి వెళ్తున్నా. ఈరోజు క్లాసెస్ ఉన్నాయి అనమాట నాకు. లైక్ మండే టు ఫ్రైడే రోజు ఉంటాయని క్లాసెస్, థర్స్డే ఇంకా ఫ్రైడే చాలా హెవీ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు థర్స్డే ఫ్రైడే నాకు ఇంటికి వెళ్ళే వరకు లైక్ లేట్ అయిపోతుంది నైట్. సో అలా అనమాట. సో ఇప్పుడు అయితే వెళ్తున్నా. బాగానే ఎక్స్ట్రా. అండ్ ఇంకా ఎవరెవరు ఐపీఎల్ చూస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరెవరు ఐపీఎల్ చూస్తున్నారు? ఒకవేళ ఐపీఎల్ ఎవరైనా చూస్తే మీ ఫేవరెట్ టీం ఏదో కమెంట్ చేయండి. నాదైతే SRH, అఫ్కోర్స్ హైదరాబాద్. సో ప్లే ఆఫ్స్కి అయితే ఎంటర్ అయిపోయింది నిన్ననే. అసలు నేను ఏంటంటే మ్యాచ్ ఆడకుండానే ప్లే ఆఫ్స్కి ఎంటర్ అయిపోయింది. సో చూద్దాం, ఇంకా సిఎస్కే కాలేదనుకుంటా ఈరోజు వరకు. ఇప్పుడు నెక్స్ట్ సిఎస్కే వేసి RCB ఉంది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ప్లే ఆఫ్స్లో నాకు తెలిసి RR, KKR ఇంకా SRH 3 మాత్రమే క్వాలిఫై అయిపోయినాయి. నాకు తెలిసి సిఎస్కేనే అవుతుంది. చూద్దాం ఇంకేమవుతుందో. మీ ఫేవరెట్ టీం ఏదో, మీరు ఏది గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పుడే. ఫస్ట్ థింగ్, నేను యూకే ఎందుకు వచ్చినానంటే లైక్ స్టడీస్ కోసం వచ్చిన. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, అఫ్కోర్స్ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, స్టడీస్ కోసం వచ్చిన అనమాట. సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉంటున్నా అంటే, నేను మీకు గుర్తుందో లేదో ముందు వీడియోలు ఎప్పుడో చెప్పిన మా అక్క యూకేలో ఉంటుంది అని చెప్పి. సో మా అక్క దగ్గరనే ఉంటున్నాను అనమాట. సో అదంతా సెట్ అనమాట. స్టడీస్ కోసం వచ్చిన. అండ్ ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయాలి? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వచ్చి కూడా 1.5 month అయిపోయింది. ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు షూట్ చేయాలంటే, లైక్ వచ్చినాకనే వెంటనే షూట్ చేయాలంటే కరెక్ట్ అనిపించలేదు. లైక్ కొన్ని రోజులు ఆగి ఇక్కడ అర్థం చేసుకొని, మనకు కూడా ఇక్కడ ఏం తెలియదు కదా, లైక్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పి, లైక్ అట్లా అని చెప్పి ఆయన అనమాట ఎన్ని రోజులు. సో ఇప్పుడు అంత అర్థమైపోయింది, ఆల్ సెట్. అంటే అంత కాదు, లైక్ ఇప్పుడు అర్థమైపోయింది, సెట్. సో ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్ చేద్దాం. నేను అనుకుంటున్నా షార్ట్స్ బెస్ట్ ఏమో అని అనుకుంటున్నా. లైక్ ఈ ఫుల్ వీడియోస్ కన్నా షార్ట్స్ ఎందుకో బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్స్కి రీచ్ ఉంటుంది. సో ఎక్కువ రీచ్ ఉంటే మన ఛానల్ ఇప్పుడు ఏముందంటే ఫుల్ మైనస్లో పడిపోయింది. ఇంకా ఫుల్ మైనస్లో ఉంది. ఎందుకంటే మనం చాలా రోజులు అయింది వీడియో అప్లోడ్ చేసి. ఇంకా మనం రెగ్యులర్గా లైక్ ఉందాం అని అనుకున్నాం, కానీ రెగ్యులర్గా అస్సలు లేవు యూట్యూబ్లో. సో అట్లా అని చెప్పి షార్ట్స్ పెడదాం అనుకుంటున్నా. ఛానల్ బూస్ట్ అవుతుంది. లైక్ రోజు పెడుతుంటే రోజు యాక్టివ్ ఉన్నట్టు ఉంటుంది. లైక్ ఇంకా ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అట్లా అని చెప్పి అనుకుంటున్నా షార్ట్స్ పెడదామని చెప్పి. సో మీరేమంటారు కామెంట్ చేయండి పక్కా. ఇంకా చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈడికి వచ్చిన అంటే యూకే వచ్చిన ఒక 1-2 daysలో నాకు చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. వాళ్ళందరికీ నాకు రిప్లై ఇవ్వలేకపోయినా. సో అందరికీ ఎవరెవరైతే మెసేజ్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటంటే లైక్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను వచ్చే ముందు ఎవ్వరికి చెప్పాలన్నమాట. లైక్ ఇట్లా పోతున్నా స్టడీస్ కోసం అని ఎవరికి చెప్పలేదు. జస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అనిపిస్తారు కదా, ఒక 2-3 ఎవరికైనా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళకి చెప్పాలి అని చెప్పి వాళ్ళకి మాత్రమే చెప్పిన. వాళ్ళకు కూడా ఎప్పుడు చెప్పిన అంటే, నా వీసా అయిపోయింది, అంత అయిపోయింది, టికెట్ బుక్ చేస్తా కదా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసినాకనే చెప్పిన వాళ్ళకు కూడా. సో అదనమాట. లైక్ మీకు కూడా నేను ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నా, ఫ్రీయే. సో నేను కూడా మీకు ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నా. ఎట్లా అంటే, మీ లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది అనుకో, లైక్ ఈ స్టెప్ మనకు ఇంపార్టెంట్ అని చెప్పి, లైక్ ఇది తీసుకుంటే మన లైఫ్ కొంచెం బెటర్ ఉంటుంది అని మీకు అనిపిస్తే ఎవ్వరికి చెప్పకండి. అసలు
ఎవ్వరికి చెప్పకండి, అది అయినాకనే చెప్పండి. సో నేను కూడా అదే చేసిన, నాకు వర్కౌట్ అయింది ఇది. మీరు కూడా అదే చేయండి, వర్కౌట్ అవుద్ది పక్క. సో గైస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు షార్ట్స్ అని అనుకుంటున్నా అని చెప్పినా కదా. సో నాకు మ్యాక్సిమం షార్ట్సే వేస్తా గైస్. లైక్ ఏదైనా ఇంపార్టెంట్, ఎక్కడికైనా మంచి ట్రిప్ వేసినప్పుడైనా, లేదా ఎక్కడికన్నా మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడైనా అప్పుడు మాత్రమే ఫుల్ వీడియో తీస్తా. లైక్ నార్మల్గా అయితే షార్ట్స్ వేస్తే డైలీ పెట్టడానికి ట్రై చేస్తా. లైక్ డైలీ ఒక షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తా. సో అదనమాట. లైక్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. అండ్ అంతే గైస్, ఇప్పటి నుంచి పక్కా యాక్టివ్ ఉందాం యూట్యూబ్లో. ఎట్లా అంటే డైలీ ఒక షార్ట్, నేను అదే చెప్తున్నాను, షార్ట్స్ డైలీ యాక్టివ్ ఉందాం, డైలీ వీడియోస్ పెడదాం, ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందాం, ఎక్కువ వ్యూస్ తెచ్చుకుందాం. అంతే, ప్రజెంట్ ఈ రెండింటి మీద వర్క్ చేద్దాం. ఇంకా నా ఛానల్ కూడా చాలా మైనస్లు ఉంది, చాలా 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 మైనస్లు ఉంది. అది ఇప్పుడు ఓవర్కమ్ చేయాలంటే పక్కా చేయాలి ఏదో ఒకటి. ఇప్పుడు నేను అట్లనే వదిలేసిండు అనుకో దాన్ని, లైక్ ఎప్పుడో ఒకసారి పెడదాం, ఎప్పుడో ఒకసారి పెట్టాలనిపించినప్పుడు పెడదాం అని వదిలేసిండు అనుకో, ఛానల్ ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ దాన్ని ఇప్పుడు మనం ఉన్నదే మాత్రాన, మనం ఏదో అంత పెద్ద ఛానల్ ఏం కాదు, మనది ఏదో ఉన్నదో ఇంత ఛానల్ ఉంది మనది. ఇప్పుడు నేను పెట్టలేను అనుకో, అది ఇంత అయిపోతుంది. సో అనమాట. సో ఇంత ఉంది కదా, ఇంత పెద్ద చేసుకొని వెళ్ళిపోదాం. సో అదనమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకేంది షేర్ చేయండి. మీరు మర్చిపోతారు, నేను మర్చిపోను, నేను చెప్తా, నేను గుర్తు చేస్తూనే ఉంటాను మీకు, ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పటి నుంచి ఫుల్ యాక్టివ్ ఉందాం యూట్యూబ్లో, ఫుల్ యాక్టివ్ ఉందాం. చూడండి, చూస్తుండండి, చూసి వెళ్ళండి. బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.